పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. నేను జానకి. చనిపోయిన కొడుక్కి పెళ్లి వినడానికి వింతగా ఉందా? ఎవరైనా పిచ్చితనం అని అంటారేమో, కానీ ఆ తండ్రి గుండె లోతుల్లోకి వెళ్ళి చూస్తే అది పిచ్చితనం కాదు, కొడుకు మీద ఉన్న అంతులేని మమకారం కనిపిస్తుంది. కన్న కొడుకుని కాటికి పంపిన ఏ తండ్రైనా ఆ బాధను దిగమింగుకొని బతుకుతాడు. కాలం గడిచే కొద్దీ ఆ జ్ఞాపకాలను మర్చిపోవడానికి ప్రయత్నిస్తాడు కూడా. కానీ ఈ తండ్రి అలా చేయలేదు. మృత్యువు తన కొడుకును తీసుకెళ్లినా ఆ కొడుకు కోరుకున్న ప్రేమని మాత్రం ఆ తండ్రి విడదీయలేకపోయాడు. చితిమంటల్లో కలిసిపోయిన ఆ జంటను విగ్రహాల రూపంలో మళ్ళీ ఒకటి చేశాడు. గడిచిన 20 ఏళ్లుగా కొడుకుకి పెళ్లి చేస్తూనే ఉన్నాడు. మహబూబాబాద్ జిల్లాలో కన్నీళ్లతో తలంబ్రాలు పోస్తున్న ఆ తండ్రి దీనగాథ వింటే మీ కళ్ళు చెమర్చడం ఖాయం. ఇంతకీ ఏంటా కదా? అది మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్పూడ తండా. ఆ తండాలో 2004వ సంవత్సరంలో ఒక పెను విషాదం చోటు చేసుకుంది. ఆ తండాకు చెందిన రామ్ కోటి అనే యువకుడు ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాడు. ఇద్దరు కలిసి బతకాలని, ఒకే ఇంట్లో అడుగు పెట్టాలని ఎన్నో కలలు కూడా కన్నారు. కానీ విధి వెక్కిరించింది. కారణాలేవైనా ఆ ప్రేమికుల కల నెరవేరలేదు. కలిసి బతకడానికి పెద్దలు ఒప్పుకోలేదు. అందుకే చావునే ఎంచుకున్నారు. అమ్మాయి కుటుంబ సభ్యులు పెళ్లికి ససేమిరా అండంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. పెద్దల్ని ఎదిరించలేక, ఒకరిని విడిచి ఒకరు బతకలేక ఆ ఇద్దరు ప్రేమికులు క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కళ్ల ముందే పెరగాల్సిన కొడుకు పెళ్లి కొడుకుగా ముస్తాబు కావాల్సిన వాడు వికత జీవిగా పడి ఉండడం చూసి ఆ తండ్రి గుండె చెరువైంది. కొడుకు చితికి నిప్పు పెట్టిన రోజు నుంచి ఆ తండ్రి మనసులో ఒకే ఆలోచన తొలుచుకుపోతోంది. నా కొడుకు బతికుంటే ఈ పాటికి వాడికి పెళ్లి చేసి మురిసిపోయేవాణ్ణి కదా, వాడి చివరి కోరిక తీర్చలేకపోయానే అన్న బాధ ఆయన్ని నిద్రపోనివ్వలేదు. అప్పుడే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ తండ్రి సంకల్పమే నేడు ఒక విలక్షణమైన సంప్రదాయంగా మారింది. తన ఇంటి ఆవరణలోనే కొడుకు రామ్కోటి అతని ప్రియురాలు విగ్రహాలను ప్రతిష్ఠించి ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుండి ప్రతి ఏటా శ్రీరామనవమి వచ్చిందంటే చాలు ఆ తండాలో సీతారాముల కళ్యాణం ఎంత వైభవంగా జరుగుతుందో ఆ ఇంటి ఆవరణలో రామ్కోటి కళ్యాణం కూడా అంతే భక్తి శ్రద్ధలతో జరుగుతుంది. మనుషులు లేకపోయినా ఆ రాతి విగ్రహాలకే కొత్త బట్టలు కట్టి పసుపు కుంకుమలు అద్ది మంగళ వాయిద్యాల మధ్య వివాహం జరిపిస్తారు. విశేషం ఏంటంటే ఆ తండ్రి స్వయంగా మంత్రాలు పఠిస్తూ పెళ్లి పెద్దగా మారి ఈ వేడుక నిర్వహిస్తారు. రామ్కోటి స్నేహితులు కూడా ఈ 20 ఏళ్లలో ఎప్పుడూ ఆ తండ్రిని వంటని చేయలేదు. పెళ్లి రోజున అందరూ అక్కడికి చేరుకుంటారు. తమ మిత్రుడి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆ విగ్రహాలపై అక్షంతలు వేస్తారు. ఆ సమయంలో ఆ తండ్రి కళ్ళలో కనిపించేది ఆనందమో ఆవేదన చెప్పడం ఎవరితరం కాదు. చూసారుగా ఆ తండ్రి ప్రేమ. లోకం దృష్టిలో వారు కేవలం విగ్రహాలు మాత్రమే కావచ్చు, బట్ ఆ తండ్రి దృష్టిలో వారు సజీవమైన ఆత్మలు. తన కొడుకు ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని, తన ప్రేమను దక్కించుకున్నాడన్న తృప్తి వాడికి కలగాలని ఈ తండ్రి పడుతున్న ఆరాటానికి నిజంగా మెచ్చుకోవాల్సిందే. మరి ఆ తండ్రి చేస్తున్న పనిపై మీరేమంటారో కామెంట్ చేయండి.